హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ రివ్యూ కూడా కొంచెం లేట్ అయింది. నాకు తెలిసి రేపటి నుంచి కూడా కొద్దిగా అటు ఇటు అవుతానే ఉంటాయి వీడియోస్. యాక్చువల్గా ఇవాళ ఎపిసోడ్ అయితే అసలు నాకు తెలిసి బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్గా అనిపించింది. నాకైతే మేము ట్రావెల్ చేస్తా చూసామన్నమాట మొత్తము. అయితే అసలు నాకు బాగా నచ్చింది ఈ ఎపిసోడ్. మళ్ళీ రేపు ఎపిసోడ్ కూడా చాలా బాగుండబోతుంది అని అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. అలాగే ప్రియా ఎలిమినేటర్ అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే నిజమే, అంత ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారని చెప్పి వచ్చారు. ఆ అమ్మాయి మనం మొన్న కూడా మాట్లాడుకున్న అమ్మాయి బయటకు వస్తేనే అమ్మాయికి ఒక మంచి పేరుతో బయటకు వచ్చేసేస్తుంది. అది క్లియర్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉంటే అమ్మాయికి కొద్దిగా నష్టం అని మనం మాట్లాడుకున్నాము. అయితే ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే సంజనా గారిదే అంత హైలైట్. సంజనా గారు అసలు మామూలుగా ఒక్కొక్క రకమైన రివ్యూ ఇచ్చేశారు. అంటే ఆమె నిజంగానే వెళ్ళిపోతే ఆమె ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్పిన విధానం చాలా ఫ్యూరియస్గా ఉంది. చాలా స్ట్రాంగ్ వాయిస్. ఆమె కూడా చాలా స్ట్రాంగ్ గానే కంప్లీట్ ఇచ్చి పడేసింది అందరికి. తను ఏం చెప్పాలనుకుంది అది చాలా క్లియర్గా చెప్పింది. మంచి అయితే మంచి చెప్పింది, చెడు అయితే చెడు చెప్పింది, వాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు చెప్పింది. కొంత తన వాయిస్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. కానీ ఎందుకు ఇదంతా మళ్ళీ తన లోపలికి పంపించడం, ఒక ముగ్గురి సాక్రిఫైస్లు, వాళ్ళతో కొంత మళ్ళీ ఒక అనుబంధం ఏర్పడింది. కన్ఫర్మ్గా వాళ్ళు చాలా త్యాగాలు చేశారు. మామూలు త్యాగాలు అయితే చేయలేదు. ముఖ్యంగా రీతు హైలైట్ అసలు. అలానే మన ఇమాన్యుయల్ కూడా ఒక సెకండ్ థాట్ లేకుండా తీసేశాడు. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇమాన్యుయల్ తీసేటప్పుడు మాట అంటాడు, అది బాగా నచ్చింది. మీరందరూ నన్ను గెలిపించారు, ఈసారి క్షమించండి నన్ను అని. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ కోసం అది తను చెప్పిన చెప్పకుండా ఇచ్చేసినట్టయితే అది తప్పయ్యేది. ఎందుకంటే వాళ్ళందరూ అడిగే వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు, మేము ఇంత కష్టపడి నిన్ను గెలిపించాము, మరి నువ్వే చేసావు. ఆఖరికి హరీష్ గారు చెప్పేశారు, ఇంకా జీవితంలో ఎవరికి నేను ఇచ్చేయలేను, నేను హెల్ప్ చేయలేను చేశాను. అసలు అక్కడైతే ఒక మాట అన్నారు, ఆయన అక్కడ దిమ్మ తిరిగిపోయింది. ఏందైనా అసలు ఏం నోటికి ఏదో మాట్లాడేస్తున్నాడని. ఇక్కడ ఒకటి పక్కా ఏంటంటే ఈ ఇమేజ్ పెంచుతున్నారా లేదు, ఎక్కడ గేమ్ ఆడుతున్నారు. మొత్తం బీబీ టీమ్ కూడా సాక్రిఫైస్ అనే కంటెంట్ తీసుకోవడానికి, అలానే సంజనా గారిని కొంత బూస్టప్ ఇవ్వడానికి, సంజనా గారిలో కూడా ఒక చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి. నాటీగా చేస్తున్నా కూడా ఇది. కానీ ఆమె ఇవాళ తను చెప్పిన విధానం చాలా హైలైట్. అందరి గురించి చెప్పిన విధానం సూపర్ అనే చెప్పాలి. కానీ హరీష్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ నడుస్తుంది. అది నువ్వా నేనా ఇవాళ నాకు విషయం చెప్తుంది. హరీష్ గారిని టార్గెట్ చేశారా, హరీష్ గారికి సలహాలు ఇచ్చారా, హరీష్ గారికి ఒక సింపతి వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నారా, లేదు హరీష్ గారు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరా? హరీష్ గారికి నాకు తెలిసినంత వరకు నాకు సార్ సూపర్ డూపర్ గా ఆయనకి హింట్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన మారాలన్న ఉద్దేశంతో లాస్ట్ కి ఒక బాగా ఇచ్చారు. నువ్వు వీళ్ళందరికి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని గెలవాలనుకుంటున్నావా లేదా అని అడుగు. అవును గెలవాలనుకుంటున్నాను. మరి గెలవాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా నచ్చట్లేదు వాళ్ళకి అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఆయన ఖచ్చితంగా ఏం చేయాలి, మార్చుకోవాలి. అలాగే సంజనా గారు నాకు తెలిసి అదేదో టీ షర్ట్ అది 2 రోజులు అది చెప్పకుండా ఉన్నట్టయితే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే అది కొద్దిగా బాగాలేదు అలా చెప్పడం కూడా. ఆయన కూడా చాలా ఓన్ గా తీసుకున్నాడు పాపం, గట్టిగానే ఫీల్ అయ్యాడు ఆయన. ఎందుకంటే నేను కష్టపడి చేశాను, నా మనసంతా పెట్టి చేశాను, మంచి టేస్టీగా ఉంది, ఎవరు స్టాండ్ తీసుకోలేదు, కనీసం ఎవరు కూడా అసలు ఒక స్టెప్ కూడా తీసుకోలేదు, నాకు బట్టలు రాలేదు. అది రాంగ్ స్టేట్మెంట్ అనిపించింది సంజనా గారిది. అది చెప్పకుండా ఉంటే బాగుండేది. అదొక్క మాట. మిగతా ఆయన గురించి చెప్పిన ప్రతి మాట కూడా నేను ఆమె ఉద్దేశంలో అలా అన్ని. కానీ మనకు కూడా చాలా సార్లు హరీష్ గారి గురించి మనం అలాగే అనుకున్నాము, ఈయన మారాలి, ఈయన ఎట్లా చూసినా ఏది ఎక్కడి నుంచి తీసుకొచ్చి పుల్లలు పెట్టడం కానీ. అలాగే ఇంకో మాట, ఆయన టక్కన టంగ్ స్లిప్ అయిపోతున్నాడు. ఆయనకు అర్థం కాదు, దాన్ని కవర్ చేసుకున్నాడు. ఇది దీనికి లత్కూర్ అంటే అది నిజమే. మీరు చెప్పిన మాట తెలంగాణలో కొద్ది స్పీడ్ గా రాంగ్ అది. కానీ మాట చాలా మంది చాలా క్లియర్ గానే క్లాస్ వీకారు అక్కడ, చాలా క్లియర్ గా అన్నమాట. నిజంగానే నువ్వు అనుకున్నది అలా అనొచ్చు అంటావా? ఆ మనిషిని అన్నట్టే కదా. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఇది వాళ్ళ బాధపడ్డావుగా నువ్వు, అయ్యో నేను ఇంత కష్టపడి చేస్తున్నాను, నా చెయ్యి బాగోపోయినా చేశాను, నాకు బట్టలు లేవని హైజీక్ అని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను ఇచ్చేస్తున్నారు. ఆయన 2 సార్లు ఆయన ఒకటే విషయాన్ని ఎక్కువసార్లు చెప్తున్నాడు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నన్ను ఇది అని చెప్పేసి ప్లాట్ఫామ్ మీద నన్ను ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద బ్యాడ్ చేస్తున్నారు అని చెప్తున్నావు. మరి మీరు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఎలా మాట్లాడుతున్నారంటే అసలు నీ మొత్తం మిమ్మల్ని
మిమ్మల్ని మొత్తం బయట చూపిస్తాను అని చెప్పి భరణి గారి గురించి మాట్లాడేటప్పుడు కానీ ప్రతి ఒక్కరిని ఫేక్ అంటూ అని కానీ ఒక స్టాంప్ వేస్తున్నారు కదా మీరు. అంటే ప్రపంచంలో మీరు మేమే తోపులం, మేమే మిస్టర్ పర్ఫెక్ట్లో, నేనే రియల్, అసలు ఈ రోజు కూడా ఒప్పుకోవట్లేదు, అందరూ మంచి అని చెప్పి ఫేక్లు ఉంటారు, ఎంతకాలం చూస్తాను అని చెప్పేసి. ఎక్కడ అంటే అసలు ప్రపంచంలో మంచి లేదా? అంటే ప్రతి ఒక్కరు చేసేదంతా ఫేకేనా? ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్లో కూడా రియాలిటీ లేదా? మీ ఒక్కదే ఎమోషనా? అదే వాళ్ళు చెప్పారన్నమాట తను. సో ప్రైమ్ మినిస్టర్ కన్నా నేనే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా చెప్తారు సార్ ఆయన. ఒక చిన్న ఇది కూడా రాదు సార్ నాకు అని. కానీ ఆమె అక్కడ ఆ ఒక్క పాయింట్ అనుకున్నా పాయింట్ ఏంటి అంటే ఆయన నిజమే అలాగే ఉండుండొచ్చు, ఆయన పర్సనల్ అది ఇంతమంది ముందు ఇది ఇలా చెప్పకుండా ఉండదు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఎడిట్ చేసే వాళ్ళు కూడా దాన్ని కట్ చేసి ఉండొచ్చు, అది మనం ఈజీగా కానీ చూపించారు. ఓకే, అది ఆ పాయింట్ చెప్పకుండా ఉంటే మిగతా పాయింట్ అన్ని కూడా ఆమె ఏదైతే అనుకుందో, ఆమె ఏదైతే ఫేస్ నిజంగానే ఆమెను బయటకు పంపించడానికి ఆయన అలాగే అన్నాడు. ఆయన చాలా మంది ఈ రోజు ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చి ఇలా పక్కన తీసి ఇచ్చేసాడు. ఎంత మమ్మీ అయినా సరే ఏందది తప్పుడు మనిషికి ఎవరైనా చేస్తారంటే ఆ మాట ఎంతవరకు కరెక్ట్? అసలు కంప్లీట్ రాంగ్. ఆ మాటే అనకూడదు. తప్పుడు మనుషులు ఉండరు, తప్పుడోళ్ళు ఉండరు. ఆటలో తప్పులు చేస్తారే తప్ప మనుషులు తప్పుడోళ్ళు కాదు. వెతకాలి, వెతికితే చెడులో కూడా మంచి కనపడుతుంది. కరెక్ట్గా మన యాంగిల్లో మనం కనుక ఒక నెగిటివ్ ఒపీనియన్తో చూస్తే మంచిలో కూడా చెడే కనపడిద్ది. సో ఆ మాట ఆయన ఏమో మరి సమాజం మీద ఆయనకి విరక్తి వచ్చిందో, ఆయన ఎదురు దెబ్బలు తిన్నాడో, లేకపోతే ఆయన స్వతహాగా ఆయనంతటా ఆయన నేనే కరెక్ట్, ఎవరు నాలా ఆలోచించరు, అసలు ఎవరు నాలా రియాలిటీగా ఉండరు అంటే మంచి అనే ముసుగులో ఆయన చాలా నిజంగా చెప్పాలంటే ఆయనకు సెన్సిటివ్ హార్ట్. ఆయన ఎంత సెన్సిటివ్ హార్ట్ అంటే నా గురించి ఏమనుకుంటారో బ్యాడ్గా అని ఒక భయపడే వ్యక్తి ఆయన. అందుకనే ప్రతిసారి ఆయన నా గురించి స్టాండ్ తీసుకోలేదు. అసలు వీళ్ళు నన్ను మంచి కనపడతలేదా అని. మీరేం తీసుకుంటున్నారు? మీరెక్కడ స్టాండ్ తీసుకుంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అది పొటాటో ఫ్రైని కర్రీ చేశారని చెప్పేసి అన్నం పెట్టే చేతని నవ్వుతూ ఉండాలని మీరెక్కడ నవ్వుతున్నారు? చికెన్ గదిలో మీరు అదే చిరాకులో ఉంటున్నారు కదా, చెయ్యి బాగోలేదనో లేదా అదే రోజు మీరు అదే చేస్తున్నారు కదా. అక్కడ మీరు ఏమంటున్నారు? బాగా టేస్ట్ గా తిన్నా అంటలేదని. ఆ రోజు ఎందుకు అనలేదు మరి మీరు? సింపుల్, మన దాకా వస్తేనే ఒక రకం, మిగతా వాళ్ళు చేస్తేనేమో డ్రామా, మనం చేస్తే ఎమోషన్. సో ఇవాళ ఒక విషయం చెప్తారు నాకు సార్, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తారన్నమాట ఆయన. మరి ఏమనాలి అక్కడ లక్కూరు మాట్లాడకుండా ఏమనాలి? అప్పుడు ఏమంటాడు, సరే సార్ పార్షియాలిటీ చూపిస్తున్నారు అని అనాలి, లేదు ఇంకేమన్నా అనాలి, కొంత మంచిగా అనాలి, మంచిగా నేర్చుకుంటా సార్, కరెక్ట్ చేసుకుంటానని అలానే మాట్లాడాలి. మంచిగా కాదు, ఇది క్లాస్ గా చెప్తాను నేను. మాటలు క్లాస్ గా మాస్ గా కాదు. మన మాట అవతల వాళ్ళ హృదయాన్ని గాయపరచకూడదు. నువ్వు చెప్పేది క్లాస్గా చెప్తున్నావా మాస్గా చెప్తున్నావా కాదు. మాస్గా చెప్పినా క్లాస్గా చెప్పినా ఇంకో రకంగా చెప్పినా మన మాట ఏదైతే ఉందో అది అవతల వాళ్ళ యొక్క హృదయాన్ని గెలవకూడదు, అలా హృదయాన్ని బాధ పెట్టకూడదు, అలానే ఆ పదం ఆడియన్స్ చెవిలో పడకూడదు. ఇప్పుడు ఇంతకీ అవతల వాడు మన మాట బాధపడ్డాడో పక్కన పడేసేయండి, అది ఆడియన్స్కి రీచ్ అయిపోతుంది. ఆడియన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఎలా కనపడతాము? మన ఆట చూడరు, మన మనసు చూడరు, మన రియాలిటీ చూడరు, కేవలం ఆ మాట పట్టుకొని నువ్వేంటి అని నెగిటివ్గానే చూస్తారు. ఇందుకు నువ్వు నెగిటివ్ అవడానికి కారణం ఎవరు అసలు? ఇక్కడ ఆడియన్స్ వాళ్ళెవరు కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను బ్యాడ్ చేయట్లేదు. అసలు వాస్తవంగా నిన్ను బ్యాడ్ చేస్తుంది ఎవరో తెలుసా? నీ నోట్ల నుంచి వచ్చే మాటే. ఇంకంతే. ఆ మాటే చాలా ప్రమాదం, ఆట కన్నా కూడా ప్రమాదం. చాలా క్లియర్గా అంటారు, అతను అన్నది నీకు డిస్కస్. ఆ రోజు మన దాని అతను అంటే ఏంటి? సరే అతను అనలేదు, ఎవరు అనాలి? మీరు 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 ఇట్లా ప్రియ చెప్పిద్దాం అంటే ఎలా అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే నేను మీరు అని సంబోధిస్తా, మీరు అని సంబోధిస్తూ బూతులు తిడుతున్నారు. మీరు అని సంబోధిస్తూ అవతల వ్యక్తి క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తున్నారు. మీరు అని సంబోధిస్తూ మీ అంత ఫేక్ ప్రపంచంలో లేరంటున్నారు. అది తప్పు కదా. మరి అదే వాళ్ళు కూడా అలా అంటలేదు కదా. అక్కడే చిన్న తేడా, అదే నేర్చుకోవాలి. అంటే ఆయన ఏ ఉద్దేశంతో నేను మార్చుకుంటా సార్, కరెక్ట్ చేసుకుంటా అన్న దాంట్లో కూడా ఆయన ఎక్కడో ఒక రియలైజేషన్ కనపడాలి. లౌక్యం నేర్చుకుంటా సార్ అని. అప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ఇలా మాట్లాడితే అది ఫేక్ కదా, అంటే అవతల వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి మాట్లాడతారట్టు కదా. నేను అలా లేను కదా, నాకు ఏమనిపిస్తుంది మాట్లాడుతున్నాను, నేను రియల్ గా ఉన్నాను కదా. అలా మంచిగా బటర్ పూసి లోపల ఒక విషయం పెట్టుకొని పైకి మాత్రం మంచిగా మాట్లాడతాం అంటే ఆయన ఉద్దేశంలో అది ఫేక్ కదా. నేను అలా లేను, నాకు అది చేత కాదు. నాకు మంచి అయినా నవ్వితే నవ్విస్తాను, అంటే నాకు నచ్చితే నచ్చాడని చెప్తాను, కోపం వస్తే తిడతాను. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం సమాజంలో బతుకుతున్నాం, మనము ఫేక్ గా కాదు, నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఈ రోజు అదే మాట నేను బాధ పెడుతుందిగా,
ఇవాళ అదే మాట నేను ఇబ్బంది పెడుతుందిగా. కాబట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి. వే ఆఫ్ లివింగ్ అంటాం దాన్ని, జీవితాన్ని వే ఆఫ్ లివింగ్. మనం బతుకుతున్నాం, బతికే విధానాన్ని నేర్చుకుంటున్నాం. అది చిన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఎంతవరకు ముసుగు వేసుకొని ఉంటారో, ఎంతవరకు ముసుగు వేసుకొని చూస్తా మనం కూడా చూద్దాము. అదే సుమన్ శెట్టితో అంటారు, ముసుగు వేసుకొని ఉందాము, ఎంతకాలం చేస్తారో అట్లా. డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి అంటారు. ఏంజల్ ఈజ్ హియర్, ఆయన ఏంజల్ అంట, ఆమె డెవిల్ అంట. అసలు వావ్, చాలా పొంతునైతే చాలా బాగుంది. నాకైతే నచ్చింది వాళ్ళిద్దరిది. ఇంకా నాకేమనిపించింది అంటే, ఈయన ఎక్కడ తగ్గడు, నో డౌట్. నాగ్ సార్ దగ్గర కూడా ఆయన చివరికి ఏదో ఒప్పుకున్నాడు కానీ నేను చేసింది రైటే నేను చేసిందే రైట్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఇంకా జరిగింది. మనకైతే టన్నుల కంటెంట్ వస్తుంది, మనమైతే ఎంటర్టైన్ అవుతాము. ఒక రకంగా మంచిగా జరిగిందని చెప్పాలి ఆయనకి. ఆయన నేర్చుకుంటే కొంత ఆయన మంచి ఉపయోగపడతాడు షోకి. షో కూడా ఆయనకు ఉపయోగపడుతుంది. కన్ఫర్మ్గా ఆయన ఏ లక్ష్యంతో వచ్చాడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకొని వెళ్తాడు కొద్దిగా మంచిగా. ఆయనలో కొన్ని మార్పులు అన్నమాట. ఏం లేదు, ప్రతి మనిషిని నెగిటివ్ కోణంలో చూడటం అనేది ఆగిపోతే రియల్ గా మనం చూడండి. మొదటి వారం ఒక రా ఉన్నాడు, రెండో వారం అందరికి అబ్బబ్బాలే ఉన్నాడు, ఈయన బాగున్నాడు, ఈయన మనం అనుకున్నట్టు లేడు అసలు. ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ, నవ్వుతున్నాడు, అందరితో బాగా మాట్లాడుతున్నాడు. సంజనా గారితో టైప్ కుదిరిన విషయం అయితే హైలైట్ అసలు. మళ్ళీ తర్వాత ట్రిగ్గర్ అవుతున్నాడు, మాట వస్తుంది. ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆయనలో ఏ కోణం చూపించాలని తెలియట్లే ఆయనకి. ఆయన ఒక రకంగా వాళ్ళకి ఏదో అనుకుని డిసైడ్ అయి వచ్చాడు అన్నమాట, అంతే. అని చాలా భయం, ఏమనంటే నా గురించి బ్యాడ్ అనుకుంటారా అని. ఎవరు అనుకోరు, మీరు అనుకుంటున్నారు, ఎవరు అనుకోరు. హ్యూమర్ వాళ్ళ వైఫ్ చెప్పారు హ్యూమర్ అని. ఎక్కడ సార్ హ్యూమర్ మమ్మల్ని చంపేస్తున్నాడు సార్ వంటగదిలో, మమ్మల్ని వచ్చేసారు అసలు ఎలా. ఇంకో విషయం ఏంటంటే, సంజనా గారు ఎలిమినేట్ అయిపోతారు అని డిసైడ్ అయిపోయారు నిజం చెప్పాలండి. ఎందుకంటే ఆమె ఫేజ్ లో ఇక నాకు సార్ బాయ్ అంటున్నారు, అన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఏమి చెయ్యాలనుకుంటున్నారు అన్ని చాలా క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది. ఫస్ట్ సుమన్ శెట్టి దగ్గర నుంచి స్టాండ్ తీసుకోడు, అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు తెలియట్లేదు అన్న విషయాలు. అందుకే లాస్ట్ లో వెళ్ళేసి ఊసరవెల్లి అలానే సిగరెట్స్ సాక్రిఫైస్ అడుగుతారన్నమాట. సిగరెట్స్ చేయలేదు, అది కష్టమే మానటం, పాపం తప్పేం లేదు అక్కడ. అక్కడ తర్వాత ఏమో శ్రీజ దగ్గర తగ్గిందండి, 300% తగ్గింది. అలాగే ఫ్లోరా తెలుగు నేర్చుకుంటే సరిపోయింది అన్నారు. తనూజ ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాగా దండ పట్టుకుని తిరుగుతూ ఉంటది, మమ్మల్ని చంపేస్తుంది, మమ్మల్ని ఇచ్చేస్తుంది. ప్రస్తుతానికి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తను చాలా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే తనూజ గారు చాలా గుడ్ హార్ట్, ఇండివిజువల్ ప్లేయర్, సోలో ప్లేయర్, చాలా బాగుంటారు. కానీ ఏంటంటే ఎక్కడో చోట మనిషిని ఇంట్లో మనం ఎలా అయితే గదువుతుంటామో అలా గదువుతూ ఉంటారు. అది కొంత డామినేట్ చేస్తుందామని. అలాగే భరణి గారు, ఐ డోంట్ థింక్ సో. ఆయన నువ్వేంటి మై మిస్ యూ అనగానే నువ్వేంటి నువ్వే కదా పంపించేసావు అంటే ఇలా ఆయన ఏం మాట్లాడారు, సైలెంట్ అక్కడే మాట్లాడాలి. భరణి గారు సైలెంట్ అవ్వకూడదు. భరణి గారు ఎక్స్ప్లెనేషన్ చేసినట్టయితే బాగుండేది అనిపించింది. ఆయన కొంత సైలెంట్ ఎందుకు అనిపించింది నాకు. అక్కడ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఉండాలి, చెల్లెలు అని తిరగడం కాదు. ప్రాబ్లం ఉన్నప్పుడు దగ్గర ఉండాలి కదా, స్టాండ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు కదా ఆమెకి. అంటే ఆయన అన్నాడు కదా అని నాకు ఆలోచనతో. కానీ నాకు ఇక్కడ భరణి గారి గురించి చెప్పాలంటే, ఆ బాక్స్ పెట్టిన చోట అదేదో కొద్దిగా నాకు ఫేక్ గానే అంటే రియల్ గా ఆయన ఎమోషనల్ అక్కడ అనిపించట్లేదు. అదంతా కూడా ఏదో డ్రామాటిక్ గానే అనిపిస్తుంది. ఆయన ఆ రోజు బాక్స్ చూపించినప్పుడు కూడా ఏమన్నా అంత సరేలే, ఆయన పర్సనల్ కదా, ఆయనకి ఎమోషనల్ ఆయన తెలుసు కదా అని అనిపించింది. ఆయనకి వాళ్ళిద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవ్వాలని కోరుకున్నాడు, కానీ కాబట్టి. అలాగే ప్రియా గురించి మంచి మాటలే చెప్పారనమాట. గాడ్స్ గిఫ్ట్ గొంతు, ఇంకేం చేయలేము దాని గురించి అని చెప్పారు. అంటే బేస్ వాయిస్, మంచి గొంతు అంతా బానే ఉంది. ఆ అమ్మాయి కూడా కొంత తనకి సేమ్ కంటెంట్ మాయలో పడిపోయి ఆ వాయిస్ ఈ రోజు అమ్మాయిని ఎలిమినేట్ చేసే స్థాయికి తీసుకొచ్చి కళ్యాణ్ చేంజ్ అవుతున్నాడు. కళ్యాణ్కి చాలా గుడ్ సజెషన్. అసలు కళ్యాణ్ ఇప్పుడు గనక నేర్చుకోకపోతే ఇక చాలా కష్టం. ఎందుకంటే కళ్యాణ్కి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఆ అగ్ని పరీక్ష వచ్చే వాళ్ళు చెప్పారు, దివ్య చెప్పింది, నాకు సార్ అయితే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారు, చేతులు పట్టుకొని కూర్చొని చెప్పడం కాదు, నువ్వు బయటికి రావాలి, లేకపోతే నువ్వు నా దగ్గరకు వస్తావు అని చాలా సూటిగా సుత్తి లేకుండా క్లియర్ చెప్పారు. అది అబ్బాయికి అర్థమైంది, డైరెక్ట్ హార్ట్ కి వెళ్తారు. అప్పుడే దివ్య లేసేది, నేను చెప్తున్నాను సార్ అర్థం కావట్లేదు, నేనేం చెప్తున్నాను, నేను ఒక రాయేసాను సార్, ఎలా ఫీల్ అవుతారు వీళ్ళు అని చెప్పేసి. వీళ్ళు ఎక్కడ చేంజ్ అవ్వలేదు అంటే తప్పు లేదు, అలా చేంజ్ అవ్వాలి రూల్ లేదు, చేంజ్ అయితే బాగోదు కూడా. అదే ఆ రిలేషన్ కి వాళ్ళ గురించి తెలుసు కాబట్టి అదే అంటారు నాకు సార్, ఎమోషన్స్ అనేవి రియల్ గా ఉంటాయి అమ్మా అని. అంటే మనుషులు చెప్పారనో ఆడియన్స్ చెప్పారనో మారకూడదు. కానీ ఏంటంటే నీ ఆట నువ్వు ఆడాలి కదా, నువ్వు అంటే నిజం చెప్పాలంటే ఆ అబ్బాయి ఆట ఆడుతున్నాడా, ఆ అబ్బాయితో ఆటలాడుతున్నారు. నిజం చెప్పండి, ఆ అబ్బాయిని సపరేట్ చేసేసారు, తెలియకుండా లోపల గేమ్ ఆడుతున్నారు ఆ అబ్బాయితో. అక్కడ నుంచి బయటకు తీసుకురావడానికి అందరూ ఒక మాట చెప్తున్నారు, అది యాక్సెప్ట్ చేయట్లా. కామనర్స్ లో ఉన్న కామన్ డిఫెక్ట్ అని తెలుసా,
వినరు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే అక్క అక్క అని తిరిగి ఈ అబ్బాయి ప్రియా ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఇంకా అబ్బాయి బాగా విపరీతమైన ఇబ్బంది ఇదిగా క్లోజ్ గా ఉండి విపరీతంగా తిరిగి అమ్మాయి లేదు ఇంకో విషయం చెప్పాలన్నప్పుడు ఇప్పుడు అబ్బాయి ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాము నిజంగా అసలు ఇచ్చి పడేసారు, నిజంగా అబ్బాయి అలాగే చేస్తున్నాడు. స్టార్టింగ్ లో అబ్బాయి గురించి చాలా మెత్తక చాలా మంచోడు చాలా ఇలాగే పడు, కానీ అబ్బాయి ఆ రోజు కాఫీ విషయంలో కూడా టీ విషయంలో కూడా అనేటప్పుడే లోపల నిజంగా నా మాట అన్నాడు, మన లైవ్ లో నేను చూశాను. అని కూడా మళ్ళీ బయట కూర్చొని నేను అలాగే సరేలే పాప అమ్మాయి గతంలో అలా ఉన్నాళ్లే అలా ఇచ్చేసుకున్నాం అనుకున్నాం. కన్ఫ్యూజన్ లో మాట్లాడాడు, ఆ మాటని కవర్ చేసుకోవడం కొద్ది చేశారు. ఏం చేశాడంటే మ్యానిపులేట్ చేశాడు. అది ఓకే సరేనండి, అక్కడ ప్రాబ్లం వచ్చింది కూడా ఓకే, కానీ అక్కడ సంజన గారి విషయంలో అసలు సంజన గారు వాడిని అబ్బాయిని ఎలా చూసారు తెలుసా, చాలా బాగా రామయ్య రామయ్య అని చెప్పి పిలుచుకుంటా చిన్న పిల్లోళ్ళలాగా ప్రతిదీ ఏదైనా అంత చేసిన ఆమె ఒకలాగా ఇలా చేసిన చీప్ ట్రిక్స్ చేస్తుంది, చీర కట్టుకొని తిరుగుతా అటు నుంచి ఇటు తిరుగుతా, అన్ని మాటలు అవసరం లేదు కదా. సంజన గారు అందరితో మాట్లాడిన విధానానికి రాముతో మాట్లాడిన విధానం చాలా తేడా. ఎందుకంటే ఎక్కడో నువ్వు బిడ్డవరా, నువ్వు నన్ను అలా అంటావా, నేను ఎవరన్నా నేను చెప్పారు నీకు ఎవరన్నా అంటే తను ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నాడు. ఆ పర్సెప్షన్ తను చాలా మన అనే ఒక ఫీల్ తో చెప్పడం జరిగింది. అది ఎక్కడ అంటే ఇప్పుడు నువ్వు ఇలా అన్నావు అని చెప్పి కోపంతో చెప్పడం కాదు అసలు, అదేంటంటే నువ్వంటమేందిరా అసలు నువ్వు అని ఒక మన అనే ఒక ఇంట్లో ఒక చిన్న మనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే ఎలా మాట్లాడతాం మనము, ఇందిరా నువ్వు కూడా అనే ఒక దీంతో మాట్లాడిన విధానం నాకు బాగా నచ్చింది. ఇక అసలు డెమోన్ గురించి నేను ఎందుకు అనుకున్నానంటే యాక్చువల్లీ తమ్ముడు అని చెప్పేసి అలాగే ఇచ్చేది, కానీ ఆ అబ్బాయి అక్కడ ఏదైతే ఆ రూమ్ లో మాట్లాడిన మాటలు కానీ అలా ఆమెకి చాలా బాగా డబుల్ ఫేస్ అని అమ్మాయిని సేవ్ చేస్తాడు అనుకున్నాను, కానీ కావాలని సేవ్ చేయలేదు అని చెప్పేసి సేవ్ చేసే విషయంలో నాకు ఎక్కడ కూడా తప్పు అని అనిపించలేదు. ఈ అమ్మాయిని చేస్తే మళ్ళీ అది స్టేట్మెంట్ రాంగ్ అంటే ఆ రోజు ఆ అమ్మాయి చేసింది నేను ఫేవరిజం చేశాను ఒప్పుకోలేదు ఆ రోజు రీతు. అలాంటప్పుడు నువ్వు బాధపడకూడదు. నువ్వు ఆ రోజు స్టాండ్ తీసుకున్నావు, సార్ నేను ఎక్కడా ఫేవరిజం చూపించలేదు నువ్వు అన్నప్పుడు నువ్వు తర్వాత బాధపడకూడదు. నిన్ను సెలెక్ట్ చేయలేనందుకు అస్సలు నువ్వు ఆ మాట అనకూడదు, ఏమన్నా నేను నీ కోసం చేశాను నువ్వు ఇలా చేస్తావా, నీకు హక్కు లేదు. ఇంకా నువ్వు ఆ రోజు నువ్వేమన్నావు స్టాండ్ తీసుకుని నేను చేయలేదన్నావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీగా నాకు సార్ నుంచి ఒక ఇన్పుట్ వచ్చింది, మీకు ఇన్పుట్ వచ్చినప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నారు లేకపోతే ఫేవరిజం చూపిస్తున్నారు వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఆ అబ్బాయి ఎందుకు చేయాలి అట్లా, నీ మంచి కోసమే కదా, మళ్ళీ మీ ఇద్దరు చేసుకుని మళ్ళీ మీ ఇద్దరిని అంటారు కదా, ఆ విషయం తప్పే లేదు. డెమన్ మేబీ డెమన్ ఏంటంటే తన మీద నెగిటివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఒపీనియన్ మీద తను కామెంట్ చేస్తుంది. అదే ఫుడ్ పెడతా ఉంటారు కదా అందరికి వెళ్ళి, ఫుడ్ పెట్టి మ్యానిపులేట్ చేస్తుంది అందరికి, ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు. అక్కడే ఆమెకు బాధేసింది. మెయిన్ విషయం ఏంటంటే డెమోన్ విషయంలో ఆ పాట దగ్గరే బాధేసింది. జనరల్ గా ఇప్పుడు ఏమవుతుంది అక్కడ ఇవన్నీ వాళ్ళకి ఎలా కనపడుతున్నాయి అంటే ఫుటేజ్ లా కనపడుతుంది. శ్రీజాక్ గానీ లెమన్కి గానీ పవన్ కళ్యాణ్కి గానీ లేకపోతే హరీష్ గానీ వీళ్ళందరూ బాధ ఏంటంటే ఈమె ఇలా చేస్తూ ఆడియన్స్ కి దగ్గరే ప్రయత్నం చేస్తుంది, కంటెంట్ ఇస్తుంది, ఫుటేజ్ కోసం చేస్తుంది. ఈమె రియల్ కాదు, ఈమె ఫేక్. ఈ విషయాన్ని మనం బయటికి చెప్పాలి, జనాలకి తెలియట్లేదు, అది బయట పెట్టాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒపీనియన్ చూస్తున్నారు. అక్కడ ఆమె చేసేదంతా కూడా ఏమనుకుంటున్నారు ఇలా అని, కానీ ఆమెలో ఉన్న ఒరిజినాలిటీ చూస్తారు. ఆ ఒరిజినాలిటీ ఎవరు తెలుస్తుంది, దగ్గరగా ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అదే ఈ రోజు ఎమోషన్ రూపంలో అది రీతు దగ్గర కావచ్చు, ఇమాన్యుయల్ గా, ఎందుకని దే హావ్ సీన్ చాలా క్లోజ్ గా చూశారు. ఆ క్లోజ్ లో చూసినప్పుడే తెలుస్తుంది రియాలిటీ ఏంటనేది. మనకి మీకు నాకు డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రతి నెగిటివ్ లో చూస్తాం. నెగిటివ్ చూసినప్పుడు ఏమవుతుంది, మనకు ప్రతిదీ ఫేక్ లానే కనపడుతుంది. ఎవరితో అయితే మనం దగ్గరగా వెళ్తామో అప్పుడు మనకు ఒక ఒరిజినాలిటీ తెలుస్తుంది అనమాట. వాళ్ళు కావాలంటే చూడండి, సంజన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే చాలా దగ్గరగా చాలా ఇదిగా చాలా ప్రేమగా ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద కనీసం ఆమె ఎంతైనా ఆమె మీద అరవనియండి, ఏది ఆమె రివర్స్ ఆమె మీద అరవటం అంటే ఏంటి, జోక్స్ వేయడం కానీ ఆ మాడడం కానీ ఈ అసలు ఆమె అసలు ఎక్కడ నవ్వుతానే తీసుకోండి, ఎక్కడ కూడా సీరియస్ అవ్వదు ఏ విషయంలో. అసలు ఇమాన్యుయల్ అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇమాన్యుయల్ ఒక డిఫరెంట్ ఆమెకి. ఇమాన్యుయల్ నిన్న మొన్న బాధపడ్డప్పుడు కూడా నాకు ఎక్కడో అనిపించింది, ఆమె తిరిగి వస్తుందిలే, మిగతా వాళ్ళందరూ పుట్టుకని మాట వదిలేస్తారు, సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు వింటారు. మరి ఇమాన్యుయల్ కి ఆల్రెడీ తెలుసు కొంత, కాబట్టి ఇమాన్యుయల్ ఏమన్నా మంచిగా ట్రై చేస్తున్నాడా అని. తర్వాత ఏంటంటే కొంత ఎమోషన్ అవుతూ కొన్ని మాటలు చెప్పాడు. నాకు రాత్రి పూట దగ్గర కూర్చుంటారండి, నవ్వించమని చెప్తారు, ఒళ్ళో పొనుకో పెట్టుకుంటారు, అమ్మలా కనపడతారు, ఇవన్నీ అలాంటి ఉండాలండి అన్న చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది, ఓకే మనకు తెలియదు ఇంత ఉందా అంటే మనం చూడం కదా. కానీ ఆ మాట అంటారు, అరే నాదే కప్పు నోడో నేను వచ్చాను కాబట్టి ఇది కప్పు నువ్వే వేసుకోవాలన్నమాట.
అలాగే రీతు గురించి ఎమోషనల్ ఎక్కువ అయిపోతున్నావు, అసలు డోంట్ ఎమోషనల్ ఎక్కువ అవ్వ మాకు అని చెప్పేసి ఏడో లేదండి, అమ్మాయి వేడు వేరే డిఫరెంట్ అది. ఆ హెయిర్ కట్ కోసం కష్టమే అది. అలానే కాఫీ వదులుకోవడం కూడా కొద్దిగా కష్టమే. భరణి గారు అఫ్ కోర్స్ ఇస్తాడు అనుకున్నాను నేను కూడా నలుగురు. మిగతా వాళ్ళు అడిగినవన్నీ కొద్దిగా కష్టమైనవి. ఇప్పుడు పాపం శ్రీజ ఒక్కటే డ్రెస్ ఉండాలి, ఇస్తారు మళ్ళీ డ్రెస్సులు నో డౌట్, కానీ శ్రీజ చాలా స్ట్రాంగ్. ఆ అమ్మాయికి అనిపిస్తే చెప్పేస్తారు. అంటే కాస్త దూరం కూడా వాళ్ళు ఇచ్చేదాకా కూడా కష్టపడాలి కదా. అంటే ఇక్కడ సంజన గారు బాగా ఏడ్ చేస్తారు కదా ఇమాన్యుల్ తో మాట్లాడిన తర్వాత, వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు ఆపి నీకోసం సాక్రిఫైస్ చేసేస్తే ఇస్తామనేటప్పటికి ఇక వరుస ఒకసారి టక్క 2 నిమిషాలు కూడా పట్టదు, లాభంగా ఇలా తీసేసి ఇలా ఇచ్చేస్తాడు. తర్వాత వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చేస్తాడు. అలాగే తనుజాని గివప్ అంటే తను ఒక 2 minutes అని ఆలోచించేది పాపం చాలా ఇష్టం. ఉన్నది కాస్తైనా తాగుతానంటే అది కూడా స్టోర్ రూమ్ లో పెట్టేసేయమంటారు. నువ్వు ఎందుకు గుర్తు చేసావు, అది కూడా పోయింది అని చెప్పేస్తారు ఎవరు, సంజన గారు. అలాగే శ్రీజ తను అస్సలు గివప్ చేయదు. అలాగే రీతు హెయిర్ కట్ చేయించుకుంది, మనం అందరం చూసాము. సుమన్ గారు ఆయన సాక్రిఫైస్ చేయరు. అలాగే భరణి గారు ఆయన డాలర్ బాక్స్ ఆయన కూడా 2 నిమిషాలు కూడా ఆలోచించకుండా వెంటనే తీసుకెళ్లి ఆయన బాక్స్ ఆయన పెట్టేసారనమాట. ఇప్పుడు నువ్వు డిజర్వ్డ్ నువ్వు హౌస్ మేట్ అవడానికి అని చెప్పేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి, నువ్వు ఏంటి అప్పుడు అంత చెమటలు పట్టినాయి ఏంటి నీకు అని చెప్పేసి అడుగుకుంటా అందరం మనం మంచి అనుకుంటాం కానీ పెద్ద తలకానే పాముకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళతోనే గొడవలు వస్తాయి, పొద్దున వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు నువ్వు హౌస్ లో ఉండడానికి కారణం వాళ్ళే ఇండైరెక్ట్ గా. అలాంటప్పుడు నువ్వు రేపు వాళ్ళతో ఎలాంటి ఇది చేస్తావు? కలిసి ఆడితే గ్రూప్ గేమ్ అంటారు, మరి ఫ్రెండ్షిప్ కోసం ఉందంటారు. రేపు పొద్దున మరి ఒకరికొకరు ఎదురుపడేటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది అసలైన అగ్ని పరీక్ష. ఎవరికంటే ఆమెకి సంజన గారు. అదే ఆమెకి ఇప్పుడు మరి ప్రామిస్ మిమ్మల్ని అసలు కదిలించను, మీ నలుగురిని సతాయించను నేను అని చెప్పేసి అన్నారు అనమాట. సాక్రిఫైస్ లా లేదు, సాక్రిఫైస్ కాదు ఇది రణరంగం అంటారు. సాక్రిఫైస్ లో రణరంగం అంటారు ఎవరు నాకు సార్. కానీ అక్కడ కూర్చున్న ఆడియన్స్ అడుగుతారు అనమాట, ఏంటి ఎలా ఉంది హౌస్, ఎలా అంటే ఓనర్స్ టెనెంట్స్ గురించి అడుగుతారు. వాళ్ళ చేత అడిగిస్తున్నట్టున్నారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ నిజంగా మనం కూడా నాకు సార్ ఫుల్ షెంటింగ్ ఇస్తారు ఈ వీక్. అసలు ఎవ్వరు కూడా ఇదవ్వట్లేదు, స్ట్రిక్ట్ గానే ఉండలేదు. మరి మొన్న అప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటేనేమో బాగా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు అని చెప్పి కామనర్స్ మీద ఎగబడడానికి మనం అందరం మరి ఈ రోజు అదేమో బాగా, ఇదేమో ఇంకా బాగా లేదు. ఇక్కడ కామన్ సైకాలజీ చెప్తాను చూడండి. వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ఉంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు, మీరు ఎందుకు ఇబ్బంది పెడతలేదు అని ఆడియన్స్ అడుగుతున్నారు. అంతే, ఏం లేదు. ఇక్కడ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టారు కదా, మీ మీద అంత పెత్తనం చలాయించారు కదా, ఇది మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? ఏందంత మంచిగా వాళ్ళు రమ్మంటున్నారు, ముద్దలు పెడుతున్నారు, ఇవన్నీ. ఆ రోజు మరి మిమ్మల్ని ఏమన్నారు వాళ్ళు, గుర్తులేదా మీకు అని ఆడియన్స్ లో వచ్చిన ఒక ఫ్లేవర్ అది. అలాగే తనని క్యాప్టెన్ లేసేవాడు అనేది మేము కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నామంటే అది కలెక్టివ్ డెసిషన్ తప్పు అని అంటారు. అదంతా క్లియర్ చేసుకొని ఎవరిని చేసి స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అలాగే శ్రీజ సంచాలకుగా నువ్వు కరెక్టే నేను కరెక్టే కదా సార్, ఏముంది సార్ తప్పు అని నువ్వు చేసి తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఫస్ట్ ఎందుకు తీసుకున్నావు ఆ డెసిషన్, అది కరెక్ట్ కాదు కదా, తొందర వద్దమ్మా నిదానంగా చేసుకోమ్మా అని చెప్పేసి క్లిక్ చేస్తారు. కామనర్స్ లో కామన్ డిఫెక్ట్ వినటం లేదు, యాక్సెప్టెన్స్ లేదు. వీళ్ళలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన జనరల్ గా మనలో ఉంటది, ఎక్కడో చోట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్స్. మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మనం మనిషి అనేవాడు తప్పు చేస్తాడు. తప్పు చేయకపోతే హాస్పిటల్కే వెళ్ళాలి, నో డౌట్. కన్ఫర్మ్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. మనకు డిఫెక్ట్ ఉందని కన్ఫర్మ్ గా నేనే కరెక్ట్, నేను చేసిందే న్యాయం, నేను మాట్లాడిందే రైట్, అది పెద్ద జబ్బు. అది దాన్ని అపోజ్ చేయాలి, వాయిస్ చెప్పాలి. తప్పులేదు, నాది తప్పు లేదు అని వాయిస్ రేజ్ చేసుకోవాలి. ఆ వాయిస్ లో కూడా ఒక హంబుల్నెస్ ఉండాలి. తప్పు చేసినప్పుడు మనం ఇంకోసారి ఒక్కొక్క సందర్భంలో తప్పు చేసినా కూడా తలదించుకోవాల్సి వస్తుంది. తప్పు లేదు, అక్కడ నీ వ్యక్తిత్వం పెరిగిద్దే తప్ప ఎక్కడ నీ ఆత్మాభిమానం సావదు. నో డౌట్ జనాలు అలానే చూస్తారు. ఆడియన్స్ అదే నాకు సార్, నీకు ఎవరు కావాలి విన్ను? ఆడియన్స్ ని విన్ చేయాలి. ఆడియన్స్ అదే చూస్తారన్నమాట. నువ్వు ఒక్కసారి తప్పు చేసినా నువ్వు తలదించుకొని నీ మీద జనాలు ఎగబడితే అస్సలు నీకు ఉంటుంది బయట ఒక రేంజ్ తీసుకెళ్తారు. నేను ఆడుకుంటారు నాకు సార్ అయినా ఇంకెవరినైనా సరే, ఆయన తప్పు లేకపోతే తిట్టావా అని చెప్పి కడిగేస్తారు నాకు సార్. అలాగే ఆ టైంలో ప్రియాని కూడా అడిగారు. ప్రియాని అడిగి ఒక విషయం చెప్తారు అనమాట. ఒక గ్లాస్ జార్ లో కప్పలన్నీ ఉన్నాయి, అది చౌటిది, అది వినలేదు, అది అన్ని పడతా ఉంటే చౌటిది కదా, అది వినదు కాబట్టి అది బయటకు వచ్చేసింది. అలా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ప్రియా గురించి నువ్వు ఆ రోజు డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా, అది సంచాలక డెసిషన్ తీసుకున్నప్పుడు మరి నువ్వెందుకు అనలేదు, అరవద్దు అని తనంటే దాని మాట నువ్వు వినలేదు కదా, నువ్వు కూడా అలాగే చేసావు కదా అని చెప్పేసి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అని చెప్పాలంటే ప్రియా వెళ్ళటం, ఎలిమినేట్ అవ్వటం అన్నది కొంతమంది ఎక్కువ మంది కోరుకున్నాం. అది ప్రియా స్వయంకృత అపరాధమే కొంత వాయిస్ లో. కానీ పవన్ కళ్యాణ్ వెళ్తాడు. నేనైతే పర్సనల్ గా అయితే పవన్ కళ్యాణ్ చెక్ పెడతారు అనుకున్నాను, కానీ అది దశ అలా మారింది అనమాట. బట్ ఆమె
కంటెంట్ క్రియేటర్, చాలా స్ట్రాంగ్ వాయిస్, కంటెంట్ క్రియేటర్, స్మార్ట్ ప్లేయర్, స్వయం కృతాపరాధం అంతే. తన గొంతుని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోలేకపోయింది. తనకు భగవంతుడు ఇచ్చిన బేస్ వాయిస్ని నెగిటివ్గా చూపించింది. అగ్ని పరీక్షలో ఎంత క్యూట్గా కనపడ్డ ప్రియా బిగ్ బాస్లో అడుగుపెట్టిన తర్వాత ఆ నవ్వే మర్చిపోయింది. అలాగే రీతు గురించి చెప్పారు. నువ్వు బాగా ఇచ్చేస్తావు, నీకు లక్ లేదు అని, నువ్వు ఎంత లెక్క లేకపోతే ఇక్కడ దాకా వస్తావు, ఎంత లక్ లేకపోతే ఇలా ఆడతావు, నువ్వు అలా అన్న కాదు. ఆ అమ్మాయి చాలా ఇదిగా, చాలా హాయిగా జాలీగా వేసింది బాల్స్. నువ్వు అలా వేయలేదు, అలా వేయలేదు. గుర్తుండే ఉంటుంది ఫిరాసేని గారు, నాకు లైఫ్ లో ఏం లేదు, ఇప్పుడు నాకు ఏం ఉంది, ఎంజాయ్ చేసి అప్పుడు అంటారు క్లాప్స్ కొట్టండి, హారిబుల్ లైఫ్ కొట్టిన క్లాప్స్ కొట్టండి, నన్ను ఎంకరేజ్ చెయ్యండి అని చెప్పి అంటారు. అంటే షీ ఈజ్, ఇది లైఫ్ కాదు, ఆమె పెద్ద లైఫే ఆమె ఎదుర్కొంది కాబట్టి ఆమె దీన్ని ఎంజాయ్ చేస్తుంది. ఉన్నంత కాలం ఉందాం, కొంత ఏదో నేను కొంత సపరేట్గా దీని నుంచి బయటకు వస్తాను అని. సరే సార్, నేను నాటీగా ఉండటం తప్ప సార్? ఏదైనా తప్పుగా వెళ్తుందా సార్, నెగిటివ్ గా వెళ్తుందా సార్? లేదమ్మా, యూ విన్ ద హార్ట్స్, ఆడియన్స్ హార్ట్స్ అని చెప్పేసి ప్రస్తుతానికి సంజన హవా నడుస్తుంది. ఆ బోర్డు ఒకటి చూపించారు, దొంగలు నాకు జాగ్రత్త అని. అది వేసుకోకుండా దొంగతనాలు ఆపేయాలి, బోర్ వచ్చేస్తారు. ఆపేస్తారు. నాటీనెస్ అన్నది ఒక్కసారి బాగుంటుంది, 2 సార్లు బాగుంటుంది. ఆ నాటీ ఇంకో విధంగా చూపించాలి. నాటీని మారుస్తూ ఉంటేనే అది నాటీగా ఉంటది. ఒకటే నాటిని పదే చేస్తే అది నెగిటివ్ అయ్యింది. సంజన గారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.